హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకే క్రానికల్. నా పేరు అరవింద్ కృష్ణ. నేను ప్రస్తుతం పిహెచ్డి స్కాలర్గా పనిచేస్తున్నాను ఐఐటి హైదరాబాద్లో. సో ఈ పేజ్ ద్వారా నా లైఫ్ స్టైల్ని బ్లాగ్స్ రూపంలో తీసి మీ ముందుకు తీసుకొద్దామని అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ విత్ టుడేస్ బ్లాగ్. ఈరోజు ఆదివారం కదా, ఇక నిద్ర పట్టక పొద్దున్న 5:30కి లేచాను. లేచి బయటకు వచ్చి అలా ఫ్రెష్ ఎయిర్లో కాసేపు కూర్చున్నాను. ఎందుకు ఈ వెదర్ చూసాక నాకు రొయ్యలు తినాలనిపించింది. సో బ్రేక్ఫాస్ట్ సంగతికి వస్తే ఇంట్లో మామిడికాయలు ఉంటే తినేసాను. ఇక బయటకు వెళ్ళాను రొయ్యలు కొనుక్కుందామని. వెళ్ళి రొయ్యలు కొన్నాను. కొన్ని రొయ్యల్ని బాగా ఫ్రెష్గా నీట్గా క్లీన్ చేయించి తిరిగి ఆ వెజిటబుల్ షాప్కి వెళ్ళాను. వెజిటబుల్ షాప్లో కొత్తిమీర, పుదీనా, టమాటాలు తెలిసిందే కదా, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కొనుక్కొని ఇక రూమ్కి తిరిగి వచ్చేసాను. మార్కెట్లో రొయ్యలు వలిచి ఇచ్చారు, కానీ ఎంతైనా మన ఇంటికి వచ్చి కూడా క్లీన్ చేసుకోవాలి కదా. అందులో ఈ రొయ్యలు అనేది ఒక నరం అనేది ఉంటుంది వెనకాల, అది తీయాలంటే అమ్మో నా నరాలు బయటకు వచ్చినాయి. కంప్లీట్గా రొయ్యలు మంచిగా క్లీన్ చేశాక జింజర్ గార్లిక్ పేస్ట్ పట్టుకున్నాను. తర్వాత కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. మొత్తం పనంతా పూర్తయ్యేసరికి 2 అయింది. మంచిగా బగారా రైస్, ప్రాన్స్ కర్రీ ప్లేట్లో పెట్టుకున్నాను. ఉల్లిపాయ పెట్టుకున్నాను పక్కన. మంచిగా తిన్నాను. చాలా బాగుంది, చాలా బాగుంది కర్రీ. ఇంత తిన్నాక ఇక పక్కన డైట్ కోక్ ఉండకపోతే ఎలా, అదని ఒక డైట్ కోక్ వేస్తాను. అలా కాసేపు పడుకున్నాను మధ్యాహ్నం. తర్వాత సాయంత్రం లెక్స్ చూస్తే వెదర్ అంతా మారిపోయింది, క్లౌడీగా మారిపోయింది. ఈ క్లౌడీ వెదర్లో ఒక ఛాయ్ తాగకపోతే ఎలాగా, అలా అని బయటికి వెళ్ళి మంచి ఛాయ్ తాగాను. ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇక మళ్ళీ ఇంకో బ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్, గుడ్ నైట్.